ఇప్పుడు మనం మార్చ్ ఎండింగ్ వచ్చేసాం. వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. కాబట్టి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ వడదెబ్బ మనకు తగలకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు అసలు ఈ వడదెబ్బ అంటే ఏంటి? ఎప్పుడైతే వాతావరణంలో వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందో మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ రెగ్యులేటర్ మెకానిజం అయినటువంటి హైపోథాలమస్ అనేది మన బ్రెయిన్‌లో ఉంటుంది. అది సరిగ్గా పనిచేయదు. తద్వారా మన బాడీ టెంపరేచర్స్ బాగా ఎక్కువవుతాయి. మనకి ఫీవర్ వస్తుంది. 104 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఉంటుంది. లేదా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సో, అంతేకాకుండా మనకి తలనొప్పి, తల తిరగడం, వాంతులు, వికారం, బాడీ అనేది డ్రై అయిపోతుంది. చెమట అనేది సరిగా పట్టదు. సో, దీంతో పాటు నీరసం, నిస్సత్తువ, గుండె దడ, కొన్ని కొన్ని సార్లు అపస్మారక స్థితి, అంతేకాకుండా ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, వడదెబ్బకు గురైనప్పుడు మనకి ఈ లక్షణాలు ఉంటాయి. సో, అయితే ఈ వడదెబ్బకు గురి కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో, వేసవిలో వాతావరణం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం బయటికెళ్ళేటప్పుడు తలపాగానో, టోపీయో పెట్టుకొని వెళ్ళాలి. కళ్ళకి గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి. కాళ్ళకి చెప్పులు ఖచ్చితంగా ధరించాలి. లేదా షూ అయినా ధరించొచ్చు. మనం వేసుకునే బట్టలు వదులుగా ఉండాలి. తెల్లనివై ఉండాలి. కాటన్ దుస్తులై ఉండాలి ఖచ్చితంగా. అంతేకాకుండా అవసరమైతే సన్‌స్క్రీన్ లోషన్స్ వంటివి కూడా రాసుకోవచ్చు. సో, వాటర్ అనేది బాగా తీసుకోవాలి. సో, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఎండాకాలంలో అవి ఎక్కువగా మూత్రం అయ్యేలా చేస్తాయి. వాటి మెటబాలిజం వల్ల. కాబట్టి ఇంకెక్కువ డీహైడ్రేట్ అవుతారు. సో, మీరు చల్లవి తాగినప్పుడు మీకు కొంచెం బాగుండనిపించొచ్చు గానీ, తర్వాత మీరు ఇంకెక్కువ డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి కూల్ డ్రింక్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పుచ్చకాయలు ఎక్కువ తీసుకోండి. తాటిముంజలు ఎక్కువగా తీసుకోండి. వాటర్ మినిమమ్ 4-5 లీటర్లు ఈ ఎండాకాల సమయంలో తాగండి. సో, ఎక్కువగా ఎండకి తిరగమాకండి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వద్దు. పనులేమన్నా ఉంటే మిగిలిన టైంలో చూసుకోండి. తద్వారా మీరు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇది ముఖ్యంగా ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? వడదెబ్బ ముఖ్యంగా చిన్న పిల్లల్ని, బాలింతల్ని, గర్భవతుల్ని, అలాగే ముసలివారిని, తీవ్రమైన అనారోగ్యం షుగర్ తోటి, అట్లాగే క్యాన్సర్, టీబీ వంటి వ్యాధులున్న వాళ్ళకి బాగా వీక్‌గా ఉండే పర్సన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా మన చుట్టూ ఎన్నో మూగజీవాలుంటాయి. వాటికి కూడా వడదెబ్బ తగులుతుంది కాబట్టి వీలైనంత వరకు వాటిని నీడలో కట్టేయండి. వాటికి అవసరమైనప్పుడు వాటర్‌ని అందించండి. సో, మన చుట్టూ ఉన్న పక్షులకు గూడా మనం వాటర్ అందించడం కోసం మన డాబాల మీద గానీ, ఇంటి ఎదురు గానీ చిన్న చిన్న గిన్నెలో వాటర్ పోసి ఉంచితే సో, వాటిని గూడా మనం వడదెబ్బ నుంచి రక్షించవచ్చు. ఎక్కువగా ఎండలో పనిచేసే వారిలో గంటకి 3-6 లీటర్ల వాటర్ మన బాడీలో నుంచి చెమట రూపంలో బయటికెళ్ళిపోతుంది. సో, అంతేకాకుండా దాంతో పాటు మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం క్లోరైడ్స్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ గూడా మన బాడీలో నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళు నీరసం, నిస్సత్తువ, వడదెబ్బకు గురవుతారు. కాబట్టి దయచేసి ఎవరు గూడా వేడి వాతావరణంలో పని చేయొద్దు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే మనం ఏం చేయాలి? సో, మన చుట్టూ ఉన్న వారికి వడదెబ్బ తగిలి వాళ్ళు అపస్మారక స్థితిలో ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ఈలోపు మనం వాళ్ళకి కొంత ప్రథమ చికిత్స చేయవచ్చు. సో, ముందుగా వారిని మనం నీడ ప్రదేశంలోకి తీసుకొనెళ్ళాలి. వాళ్ళు వేసుకున్న దుస్తుల్ని వదులు చేసి వాళ్ళకి బాగా గాలాడే విధంగా చేయాలి. మన దగ్గర ఐస్ ప్యాక్స్ ఉంటే ఐస్ ప్యాక్స్‌తో బాడీ తడవాలి. లేదంటే చల్లటి నీటితో కూడా బాడీని మనం తడవచ్చు. తద్వారా బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి వాళ్ళు స్పృహలో ఉంటే వాళ్ళకి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ సాచెట్స్ వాటర్‌లో కలిపి ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్‌ని మనం తగ్గించొచ్చు. తద్వారా మన చుట్టూ వడదెబ్బ తగిలిన వారిని మనం కాపాడుకోవచ్చు. ఇంట్లో వండేటప్పుడు కూడా కిటికీలు, తలుపులు తెరిసి వండండి. లేదంటే రూమ్‌లో వేడి ఎక్కువై మీరు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బకు సంబంధించిన జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఈ ఎండాకాలాన్ని మీరు హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు. థాంక్ యూ.